పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 1వ వచనము నుండి. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా మన చేతిని పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, పోయిన వారం మనము హృదయ పరివర్తన గురించి ధ్యానించుకున్నాం. హృదయ పరివర్తనలో మనము ఏ విధంగా మన పాపాన్ని ఒప్పుకోవాలో నేర్చుకున్నాం. పాపానికి తగినటువంటి పరిహారాన్ని చేయాలి అని నేర్చుకున్నాం. ఆ పాప పరిహారము ద్వారా, ఆ మంచి పనుల ద్వారా మనము ఆత్మను పొందుకోగలుగుతాం అని మనము నేర్చుకున్నాం. ఈ రోజున ప్రియ స్నేహితులారా, సైతాను యొక్క శోధన, ఏ విధముగా సైతాను మనలను శోధిస్తూ ఉంటుంది అనే అంశాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఇది మానవులనే కాదు, మానవునిగా ఈ లోకమునకు వచ్చి మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుని కూడా ఈ సైతాను విడిచిపెట్టలేదు, లేదా ఈ శోధన విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ యొక్క సైతాను శోధన ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రారంభమైంది అనే అంశాలను నేర్చుకుంటూ ఏ విధముగా ఈ యొక్క సైతాను శోధనను జయించాలో నేర్చుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. ఈ శోధన ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే కనుక మనకు వాక్కు వివరిస్తూ ఉంది. పాము రూపంలో శోధకుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి చల్లటి మాయమాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు హాయిగా ఉన్నారా? ఈ తోటలో అన్ని పండ్లు తింటున్నారా అన్నప్పుడు, మేము హాయిగా ఉన్నాం, ఈ తోటలోని పండ్లన్నీ తింటూ ఉన్నాం, ఈ ఒక్క చెట్టు పండు మాత్రము దేవుడు తినొద్దన్నాడు, కాబట్టి మేము దాన్ని జోలిపోవటం లేదు అని ఎప్పుడైతే పలికారో అవకాశం శోధకుడికి దొరికింది. ఇక ఆ అవకాశం దొరికినప్పుడు అవకాశాన్ని వినియోగించుకొని మానవుని యొక్క ఆలోచనలను ఎలా పెడత్రోవ పట్టిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ చెట్టు పండు తింటే ఏమవుతుంది అంటే, మేము చనిపోతామంట. మీరు చావనే చావరు, మీరు కూడా దేవుని అంతటి వారవుతారు అని అవకాశాన్ని చేజిక్కించుకొని ఆదాము వాళ్ళకు, మానవునికి మాయ మాటలు చెప్తున్నాడు శోధకుడు. ఎప్పుడైతే ఈ మాయ మాటలలో పడిపోయాడో మానవుడు, అప్పుడే ఏం జరుగుతుందంట, శోధనలో పడిపోవటం ఆరంభమవుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చూసినట్టయితే, మొట్టమొదటిగా
ఆ చెట్టు ఆమెకు కన్నుల పండుగగా ఉన్నది. ఆ చెట్టు ఆమెకు కన్నుల పండుగగా ఉన్నది. అందులోని మాట, ఆ పండు ఇంకెంత రుచిగా ఉండునో. చెట్టే కన్నుల పండుగగా ఉంటే ఆ పండు ఇంకా ఎంత మాధుర్యంగా ఉంటుందో అనే ఆశ పుట్టించిండు శోధకుడు. శోధన ఎక్కడ ప్రారంభమైందంట? ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచే శోధకుడు ప్రారంభమయ్యాడు. దేవుని ప్రియ స్నేహితులారా, ఈరోజున నీవు నేను అనేక శోధనలో పడిపోతూ ఉన్నాం. మొట్టమొదటిగా శోధకుడు ఎవరిని పడేశాడంట? అవ్వమ్మని పడేశాడు. మీరు చావనే చావరు, మీరు దేవుని అంతటి వారు అవుతారు. ఎప్పుడైతే దేవుని అంతటి వారు అవుతారు అని శోధకుడు అవ్వమ్మను పొగిడారో, వెంటనే ఆ చెట్టు ఎలా పడ్డదంట? అవ్వమ్మకు కన్నుల పండుగగా కనిపించింది. కన్నుల పండుగగా కనిపించటమే కాదు, ఆ పండు ఎంత రుచిగా ఉండునో అనే ఆశ ఆ చెట్టు వైపునకు తిరిగింది. దేవుని ప్రియ బిడ్డలారా, శోధకుడు ఎక్కడ ఆరంభమయ్యాడు? ఆదికాండము 3వ అధ్యాయంలో అవ్వమ్మను, స్త్రీని పట్టుకున్నాడు. అందుకే ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆమెకు ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను, ఆ పండు ఇంకెంత రుచిగా ఉండునో. ఆమె వెంటనే ఆమె ఏమవుతుందంట? తన్మయురాలవుతుంది. ఆ పండు తినాలి అని కోరిక మీద కోరిక, ఎప్పుడు కోసి ఎప్పుడు తిని ఎప్పుడు దేవుడంతటి దానను అవుదామా అని. ఈ విధముగా ఈ యొక్క లోకంలోనికి, మానవ జీవితంలోనికి శోధకుడు ఎంటర్ అవుతూ ఉన్నాడు, ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకొద్దిగా లోపలికి చూసినట్లయితే ఈ శోధకుడు ఎలా మన జీవితంలో తాండవిస్తూ ఉన్నాడు చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. కయీను శోధనలో ఎలా పడుతూ ఉన్నాడు. కయీను, ఏబేలు ఇద్దరు కూడా దేవుని ప్రియ బిడ్డలారా, దేవునికి కానుక ఇవ్వాలి అని ముందుకు వచ్చారు అన్నదమ్ములు. కయీను తన గోధుమ పంటలో వ్యవసాయదారుడు కాబట్టి గోధుమ పంటను పండించి గోధుమ పంటలో తొలి పంట దేవునికి ఇవ్వాలనుకున్నాడు. మంచి పంట తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ శోధకుడు ఆయనలో ప్రేరేపించి ఏం చేశారంట? తాలు గింజలను ఇచ్చేటట్టుగా ఆయన మనస్సును మార్చివేశాడు. అందుకే మంచి గింజను ఆయన వెనుకకు తీసి తాలు గింజను ఆయన దేవునికి కానుకగా సమర్పిస్తున్నాడు. ఏబేలు అపరపాటు చేయలేదండి. ఏబేలు ఏం చేస్తున్నాడంట? మంచి గొర్రె పిల్లను, ఎలాంటి జబ్బు కానీ, రోగం కానీ, మచ్చ కానీ, గాయం కానీ లేనటువంటి మంచి స్వచ్ఛమైన గొర్రె పిల్లను దేవునికి కానుకగా అర్పిస్తూ ఉన్నాడు. మన మంచి హృదయంతో ఏ పని చేసినా దేవుడు విజయాన్ని అందిస్తాడు. స్వార్థంతో, గర్వంతో, అందరి మెప్పు పొందుకోవటానికి, అందరూ మమ్మల్నే చూడాలి, నన్నే చూడాలి అనే స్వార్థ బుద్ధితో, స్వార్థ తలంపుతో, గర్వముతో మనము చేశామంటే విజయము మనకు దొరకదు. ప్రియ స్నేహితులారా, మనము కయీనులా ఉండకూడదు, కానీ కయీనులాగానే ప్రవర్తిస్తూ ఉంటాం. మంచి కానుక దేవునికి ఇవ్వటానికి ఇష్టపడం. దేవుని ప్రియ బిడ్డలారా, అతి తక్కువ మంది దేవునికి కానుకను సమృద్ధిగా, ఆనందంగా అందిస్తూ ఉంటారు. ఏబేలుని మాదిరిగా, కయీను మాదిరిగా ఎక్కువ మంది అవపడుతూ ఉంటారు. మనమిచ్చే కానుక స్వచ్ఛమైనదిగా ఉండాలి. ముందుగా హృదయం స్వచ్ఛంగా ఉన్నట్లయితే, హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నట్లయితే మన చెయ్యి కూడా దేవునికి అంత గొప్పగా కానుకను అందిస్తుంది. చూస్తూ ఉంటాం కదా, దేవునికి కానుక ఇవ్వాలి అంటే చేయి రాదు. అదే చీర షాపులోనో, బంగారం షాపులోనో, మందు షాపులోనో అయితే కనుక చేయి బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని దగ్గరికి, గురువు దగ్గరికి అనాలికే చెయ్యి రాదు. దేవుని ప్రియ బిడ్డలారా, శోధన
చినిగిపోయిన నోటు ఆదివారం చందాలో వేస్తూ ఉంటాం. ఎక్కువగా దేవునికి కానుక ఇచ్చిన వాడు బయట మాట్లాడరు. చాలా చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో, ఎక్కువ కానుకగా ఇచ్చిన వారు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. తక్కువ కానుక, అసలు కానుకే ఇవ్వనటువంటి వారు మాత్రము ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేద్దాం. మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? ఈ తపస్సు కాలంలో ఎలాంటి శోధనలో పడుతూ ఉన్నాం? మొట్టమొదటిగా ఈ యొక్క కయీను ఆలోచన లాంటి ఆలోచనలు నీవి నావి ఉన్నట్లయితే మార్చుకుందాం, మలుచుకుందాం. ఏబేలుని హృదయం లాంటి, ఏబేలుని ఆలోచన లాంటి ఒక నిండైనటువంటి హృదయముతో మంచి గొర్రెపిల్లను సహృదయంగా దేవునికి కానుకను అందించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడైతే దేవాతి దేవుడు కయీను యొక్క కానుకను త్రోసిపుచ్చాడో కయీనుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఎప్పుడైతే కయీనుకు కోపం వచ్చిందో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒక మాట కయీనుతో అంటున్నాడు. ఆదికాండము మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలరా, వాక్కు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. 8-9 వచనాలు గనుక మనం చూసినట్లయితే వాక్కు ఏం సెలవిస్తూ ఉంది అంటే, నీవు మంచి పనులు చేసినట్లయితే కనుక నీవు తల ఎత్తుకొని తిరిగేవాడివిగా ఉంటావు. చెడు పనులు చేసినట్లయితే చీకటికి లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు. పాపానికి దగ్గర అవుతూ ఉంటావు. చెడు పనులు చేస్తూ ఉన్నప్పుడు మంచి పని చేస్తే తల ఎత్తుకుని తిరిగే వారిమిగా ఉంటూ ఉంటాం. ఎంత మంచిగా మనం జీవించాలనుకుంటున్నా కానీ మన మీద బురద జల్లేటటువంటి సమాజము మన చుట్టూవే ఉంటూ ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మనము మంచి చేస్తున్నాము అంటే, మనము మంచిగా నడుస్తున్నాము అంటే దేవుడు ఎప్పుడు తల ఎత్తుకొని తిరిగే బిడ్డలుగా మనల్ని ఉంచుతూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు 3వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, నన్ను విశ్వసించిన బిడ్డలను నేను తల ఎత్తుకుని తిరిగేవాడిగా ఉంచుతాను అంటున్నాడు. ఎంత చక్కటి మాట. అందుకే మన హృదయము దేవునికి సరి అయినటువంటి కానుకను ఇచ్చేదిగా ఉండాలి. ఎప్పుడైతే కయీను కానుకను దేవుడు త్రోసిపుచ్చాడో కయీనుకు కోపం వస్తుంది. ఏబేలును కానుకను ఆశీర్వదించినందుకు ఏబేలు మీద అసూయ కలుగుతూ ఉంది. ఈ కోపము అసూయ రెండూ కలిపి శోధన ఏ విధంగా దారితీసిందంట? ఆ ఏబేలును తమ్ముణ్ణి చంపే వరకు దారితీసింది. ఒక శోధన ఎన్నిటికీ అనర్థంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ సహోదరి సహోదర, అందుకే శోధకుడు ఎప్పుడు ఎలా మనల్ని మృంగుతాడో తెలియదు. కాబట్టి మెలకువతో ఉండి, అప్రమత్తతో ఉండి, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి మీద మనం ఆధారపడ్డప్పుడు ఈ శోధనను మనము జయించగలుగుతాం. లూకా సువిశేషము 22వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే యూదా ఇస్కారియోతు శోధన, 3వ శోధన. యూదా ఇస్కారియోతు ఎలాంటి శోధనలో ఉన్నాడంట? 2 రకాల శోధనలు. ఒకటి డబ్బు మీద వ్యామోహము శోధన, రెండవది అధికారం పట్ల శోధన. ఎక్కడికి వెళ్ళినా కానీ యూదా ఇస్కారియోతు యొక్క చేతిలో ఏముంటుందంట? డబ్బుల సంచి. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో యూదా ఇస్కారియోతుకు ఎలాంటి అధికారం కావాలని ఆయన ఆలోచనలో ఉన్నాడు? ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఒకానొక సందర్భంలో యేసుప్రభు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చి పరిమళ ద్రవ్యంతో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఏమనుకుంటాడు? దీన్ని మార్కెట్లో అమ్మితే చాలా పైసలు వస్తాయి, ఎందుకు వ్యర్థం చేస్తున్నారు, అమ్మినటువంటి డబ్బులతో పేదోళ్ళకు భోజనం పెట్టొచ్చు కదా అని మాట్లాడతాడు. ఉట్టిదే. ఆ డబ్బు ఆయన జేబులో పడితే పనిచేసేటప్పుడు 8 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు ఎనికేసుకోవాలనేది యూదా ఇస్కారియోతు ఆలోచన. శోధన ఒకటి పైసా వెనుకేసుకోవాలనే శోధన, 2 అధికారం, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండాలనే శోధన. ఈ రోజున ఎంతమంది మీ యూదా ఇస్కారియోతులాగా శోధనలో పడిపోతూ ఉన్నాం? డబ్బులు 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 అంటూ అందరం ప్రగెడుతూ ఉన్నాం.
అధికారం 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 అంటూ అందరము తాపత్రయపడుతూ ఉన్నాం. ఈ అధికారము ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి, కానీ అధికారం కలిగినటువంటి వ్యక్తి యొక్క సుఖభోగాలు పొందటానికి ఉండరాదు అనేది ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజున డబ్బులు ఎన్నైనా ఉండవచ్చు, మనశ్శాంతి లేకపోతే జీవితము వ్యర్థము, ఉన్న సంపద వ్యర్థము. నువ్వు అధికారంలో ఉండవచ్చు, ఒక రోజున అధికారం నీ దగ్గర నుంచి పోతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గర్వంగా విర్రవీగుతుండొచ్చు. ఒక రోజున అధికారము నీ దగ్గర నుంచి పోయినట్లయితే ఎవ్వరూ నీ దగ్గరికి రావటానికి ఇష్టపడారు. ఎందుకంటే ఒకప్పుడు అందరినీ చిన్న చూపు చూశాడు, ఎవరిని దగ్గరికి రానియలేదు. ఈ రోజున నువ్వు ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక మందిని హక్కున చేర్చుకుంటూ అనేక మందికి సహాయకులుగా ఉన్నప్పుడు ఆ నలుగురు అధికారం తర్వాత మనల్ని ఆదరిస్తారు, వారి హృదయంలో పెట్టుకొని మనల్ని చూసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది ఈ డబ్బు వ్యామోహంలో, అధికార వ్యామోహంలో పడి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. ఈ శోధన, ఈ అధికారము, ఈ యొక్క డబ్బు శోధనలో పడి 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 దేవుణ్ణి మర్చిపోతున్నాం. యూదా ఇస్కరియోతు కూడా దేవుణ్ణి, తన గురువును మర్చిపోయి ఈయన వల్ల నాకు ప్రయోజనం లేదు అని చెప్పి ఏం చేస్తున్నాడు, 30 వెండి నాణెములకు ఆయన ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అమ్మివేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డల వాక్యం సెలవిస్తుంది. యోహాను సువిశేషము 13వ అధ్యాయము 30వ వచనం సెలవిస్తుంది, ఆయన రొట్టెను అందుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. అది రాత్రివేళ. వెలుగుని ఆశ్రయించకుండా వెలుగు దగ్గర నుంచి ఆయన చీకటిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. చీకటిలో నలవాడాలనుకుంటున్నాడు, చీకటి బ్రతుకులో ఉండాలనుకుంటూ ఉన్నాడు. అందుకే చీకటి చావు చచ్చిపోయాడు. పశ్చాత్తాపం లేదు, క్షమించాలనే ఆలోచన, క్షమించబడాలి నేను అనే ఆలోచన లేదు. చీకటి చావు చచ్చిపోతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున అనేక మంది ఆ చీకటిలోనికి ప్రవేశిస్తూ, అన్ని చీకటి తప్పులు, అన్ని చీకటి శోధనలే, సంబంధాలలో చీకటి. ఈరోజున మరి ముఖ్యంగా ఈ వివాహ సమాజంలో, మరి ముఖ్యంగా ఈ యొక్క మన భారతదేశంలో దేవుని ప్రియ బిడ్డలారా, ఈ భార్య భర్తలుగా జీవిస్తున్నటువంటి కుటుంబ జీవితంలో చీకటి సంబంధాలు, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలు, అదే విధముగా బయట ప్రపంచంలో చీకటి తప్పులలో, చీకటి శోధనలో పడిపోతూ ఉన్నారు. బయటికి మాత్రము పరిశుద్ధులుగా కనబడుతూ ఉంటాం, లోపల మాత్రము చీకటి తప్పులు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త చీకటిని ఆశ్రయించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది తప్పమ్మా చెప్తే కోపం, కైనుకు వచ్చినటువంటి కోపం, ఏ విధంగానైనా ప్రతీకారం తీసుకోవాలి, ఏ విధంగానైనా వారిని బయటికి పడేయాలి. అధికారం కోసము చీకటి మాటలు, అబద్ధపు మాటలు, అధికార దాహం కోసము అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయంట, దేవుని దగ్గర నుంచి దూరము చేయటానికి. సైతాను శోధనలు మనల్ని ఆ పవిత్రత నుంచి బయటికి తీసుకొని రావటానికి. చీకటిలో మనము ప్రవేశించినప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, వెలుగు నుండి దూరం అవుతూ ఉన్నప్పుడు మనము పడిపోతూ ఉన్నాం. ఆ పడిపోవటము ఇక ఆయన్ని చూడలేకపోతూ ఉన్నాం. ఆలోచన చేద్దాం, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీద నిందలు వేయటానికి సిద్ధముగా ఉన్నాం.
ఎంతోమందిని ఇబ్బందులు పాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాం. నేనే నెగ్గాలి, నా మాటలే నెగ్గాలి అనే ఆలోచనలతో ఉన్నాం. శోధన, యూదా ఇస్కారియోతు లాంటి శోధన, చీకటి శోధన. దేవుని ప్రియ సహోదరి సహోదర, కాబట్టి ఈ శోధన నుండి మనమందరము కూడా బయటికి రావటానికి దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభు మానవ రూపం దాల్చి మానవుడితో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యేసు ప్రభువుకు కూడా ఏమొచ్చిందంట? శోధన. శోధకుడు యేసు ప్రభువు కోసము ఎదురు చూస్తున్నాడు, పొంచి ఉన్నాడు. అవకాశం కోసము, ఎక్కడ యేసు ప్రభువు దొరుకుతాడా అని అవకాశం కోసము పొంచి ఉన్నాడు. ఈరోజున నీ కోసం నా కోసం కూడా ఎక్కడ మనల్ని చీకట్లో నెట్టివేయాలని శోధకుడు పొంచి ఉన్నాడు. యేసు ప్రభువు కోసమే కాపలా కాసినటువంటి శోధకుడు నీ కోసం నా కోసం, బలహీనులం, అల్పులం. ఆయన ద్వారా, ఆ ప్రభు ద్వారా సృష్టింపబడినటువంటి మనం ఈ మానవ బలహీనతల వలన మనం జీవిస్తూ ఉండగా ఈ లోక ఆశల వలన అవ్వ తెచ్చినటువంటి ఆశ ఈ రోజుకు మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, అవ్వ ఆ చెట్టు వైపుకు చూసినప్పుడు ఎంత కన్నుల పండుగగా ఉండి శోధకుడు ఈ యొక్క మాటను విని ఆ పండు కోసిందో, అదే విధముగా ఈ లోకంలో ఆ శోధన ద్వారా, ఆ బలహీనత ద్వారా, ఆ చీకటి ద్వారా, ఆ కోపము ద్వారా నీవు నేను దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం అనేది గమనించాలి. యేసు ప్రభునే వదిలిపెట్టలేదు శోధకుడు. మట్టివారం, పొట్టువారం, బలహీనులం, అల్పులం, నీవు నేను ఎంత. ఆయన్ని వదిలిపెట్టకపోయినప్పటికీ ఆ శోధనను యేసు ప్రభు జయించాడు. నీవు నేను జయించగలమని ఆయన చూపించాడు. ఎప్పుడు అది సాధ్యమంటే ఆయన బాటలో నడిచినప్పుడు, ఆయన వాక్కును ఆలకించినప్పుడు, ఆయన ఆత్మను పొందుకుంటున్నప్పుడు. ఇదిగో నేను శోధనను జయించాను, మీరు ఈ విధముగా జీవించినట్లయితే మీరు కూడా శోధనను జయించవచ్చును అని యేసు ప్రభు మానవుడికి మార్గచూపరిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభుకి ఎన్ని శోధనలంట? వాక్యం చూసినట్లయితే మత్తయి సువిశేషం 4వ అధ్యాయము మొత్తం చదివినట్లయితే చివరి వచనాల్లో ఆయనను అనేక విధములుగా శోధించి, ఇక ఆయనను శోధించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని వాక్యం. అనేక విధాలుగా, కానీ 3 ప్రాముఖ్యమైనటువంటి శోధనలు మాత్రమే మనకు మత్తయి సువిశేషం 4వ అధ్యాయంలో లిఖించబడ్డాయి. మొదటి శోధన ఏంటంట? మత్తయి 4:4లో ఆకలి. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. ప్రార్థనలో, ఎడారిలో ప్రార్థనలో తండ్రి దేవునికి దగ్గరగా జీవించి అన్నము మా పానీయములు అన్నిటినీ విడిచిపెట్టి ప్రార్థనలో మాత్రమే తండ్రి దేవునికి దగ్గరగా ఉండి జీవించాడు. ఎప్పుడైతే ప్రార్థన నుంచి బయటికి వస్తున్నాడో ఏ ఆకలి అవుతుందని శోధకుడు గ్రహించాడు. ఇప్పుడు దొరుకుతాడు యేసు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రొట్టెలు, ఈ యొక్క రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే. యేసు ప్రభు కూడా చక్కటి మాట, చెంప చెల్లు మనిపించే మాట శోధకుడితో అంటున్నాడు. వాక్యం చూసినట్లయితే మత్తయి సువిశేషం 4వ అధ్యాయం 4వ వచనం, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును. వాక్కును లోతుగా ధ్యానించుకుంటూ పోతే, వాక్కును చదువుకుంటూ పోతే, వాక్కు మీద ఆధారపడుతూ పోతే, ఆ యేసు నామాన్ని స్మరణ చేసుకుంటూ పోతే ఆకలి దప్పులు మనం మర్చిపోవచ్చు. ప్రియా స్నేహితులారా, ఇలాంటి అనుభూతులు మీ జీవితంలో ఉండవచ్చు. ఒక ప్రార్థనా కూటానికి వెళ్ళినప్పుడు, ఒక చక్కటి స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు, ఒక స్వస్థత ఆరాధనలో పాలు పంచుకున్నప్పుడు, ఒక మంచి నిండైన దివ్య బలి పూజలో మీరు పాలు పంచుకుంటున్నప్పుడు, చక్కగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాక్యాన్ని చదువుతున్నప్పుడు, అప్పుడు ఇంత సమయం అయిపోయిందా అనే అనుభూతి మీకు ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో కలిగి ఉండవచ్చు. కాబట్టి యేసు ప్రభు అన్నారు, దేవుని మీద ఆధారపడినప్పుడు భోజనముతో పని లేదు అనటానికి నిదర్శనం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజున ఆ వాక్కును మనం ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం. శోధకుని జయించాలంటే వాక్కును పఠించాలి, వాక్కును ధ్యానించాలి, వాక్కును నెమ్మరవేయాలి, స్తుతిలో ఉండాలి. ఆ యేసు నామాన్ని మనము పదే పదే ఉచ్చరించుకుంటూ పోవాలి.
అప్పుడే ఆ శోధనను మనం జయించగలుగుతూ ఉంటాం. ఆకలి, మానవుడు తొందరగా బలహీనుడయ్యేటటువంటి శోధన ఆకలి. అందుకే ఆకలితో ఆ శోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. రాయిను రొట్టెగా మార్చు అన్నాడు. కానీ మా దేవాతి దేవుని యొక్క వాక్కు వలన కూడా మనిషి జీవించవచ్చును అని చెప్పారు. రెండవ శోధన మనం చూసినట్లయితే రెచ్చగొట్టే తత్వం. మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపరాదు. ఏమంటున్నాడంట? నిన్ను గూర్చిన దేవుడు తన దూతలను ఆజ్ఞాపించును, నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అనెను. ఈ సమాజంలో అనేక మంది మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొడుతున్నారని మనం కూడా బర్స్ట్ అయ్యామంటే గనక ఏమైతాం? పడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ పడిపోకుండా ఉండటానికి యేసు ప్రభు ఏమంటున్నారంటే 7వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు. రెచ్చగొట్టే మాటలు అనేక మంది మాట్లాడతారు. ఆ రెచ్చగొట్టే తనములో, ఆ మాటలలో మనం ఓపికగా గనుక కలిగి ఉన్నట్లయితే మనము విజయం సాధించినట్లే. 3వ శోధన, దేవుని ప్రియ బిడ్డలరా, అధికార వ్యామోహ శోధన యేసు ప్రభుకి వచ్చింది. మత్తయి సువిశేషం 4వ అధ్యాయము 9వ వచనంలో, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చివేయదును అనెను. నువ్వు నన్ను ఆరాధించు, నా కాళ్ళ దగ్గర నువ్వు నమస్కారం చేయి, నీకు ఇదంతా ఇచ్చేస్తాను అని శోధకుడు యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నాడు. ఈరోజున ఆ అధికార వ్యామోహంతో నువ్వు నా దగ్గరకు వస్తేనే నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇస్తేనే నీకు సాయం చేస్తాను అనే అధికారం కోసము తాపత్రయపడే వారందరూ కూడా వారి యొక్క స్వలాభాల కోసము ఏం చేస్తున్నారంట? వారిని వారు దిగజార్చుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రభువుని శోధింపరాదు అంటున్నాడు. కాబట్టి మానవులుగా మనం ఆకలికి, రెచ్చగొట్టే తత్వానికి, అధికారానికి తొందరగా పడిపోతాము. కాబట్టి శోధకుడు మన మధ్యలోనే మనల్ని పొంచి ఉంటూ ఉంటాడు. ఆ శోధనను జయించాలంటే యేసు ప్రభు పలికినటువంటి 3 మాటలు, దేవుని ప్రియ బిడ్డలారా, మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, వాక్కు వలన జీవించును అంటున్నాడు. రెండోది, ప్రభు అయిన దేవుని శోధింపరాదు అంటున్నాడు. మూడవదిగా, దేవుని ప్రియ బిడ్డలారా, సైతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధించుము అంటున్నాడు. ఈ తపస్సు కాలంలో శోధనలో మనం వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ, యేసు ప్రభుకి మన ప్రార్థనలు అర్పిస్తూ, శోధనల నుండి మనము కూడా బయటికి రావటానికి మాకు సహాయకులుగా ఉండండి అని ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ పరిశుద్ధమైన సమయమున నీవు మాతో చక్కగా మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రం. మేమందరము తపస్సు కాల దినాలలో, ఉపవాస దినాలలో ఉంటూ ఉండగా ప్రభా, శోధకుడు ఎలా మా జీవితాల్లోనికి ప్రవేశించాడో, ఎలా ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నాడో మేము నేర్చుకొని ఉన్నాం. ప్రభువా, ఆ శోధకుని ఆలోచనలో పడిపోకుండా, చీకటికి దగ్గర కాకుండా, రెచ్చగొట్టే మాటలకు నా తండ్రి మేము పడిపోకుండా ఉండటానికి, అధికార వ్యామోహాలకు మేము పడిపోకుండా ఉండటానికి నీ శక్తిని, నీ ఆత్మను, నాయన నీ తోడును, నీ నామ స్మరణను ఉచ్చరించు భాగ్యము మాకు అనుగ్రహించండి. నీ వాక్కును ఎల్లప్పుడూ మేము పఠించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. తద్వారా మేమందరము కూడా దేవా నీకు ప్రామాణికంగా ఉంటూ, అయా నీ యొక్క శ్రమలను, నాయన నీ మరణాన్ని మేము జ్ఞాపకపరుచుకుంటూ, నాయనా నీ ఉత్థాన పండుగకు సంసిద్ధులమై ఆనందముతో, పరిశుద్ధముగా, పరిశుద్ధ హృదయముతో అయా నేను స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా నాదుడును మీ కుమారుడునైనా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. దయతో ఆలకించండి తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.